So now we will have our Balkrishna, National Convener, Central University Work. He will speak regarding the land issue. నమస్తే, నా పేరు బాలకృష్ణ, నేషనల్ కన్వీనర్ సెంట్రల్ యూనివర్సిటీస్ వర్క్స్ ఆఫ్ ఏబీవీపీ. మనం చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమక్షంగా ఇక్కడ ఈ యూనివర్సిటీ ల్యాండ్లో జింకలు లేవు, పులులు లేవు, కానీ ఇక్కడ గుంటనక్కలు ఉన్నాయని ఆ అసెంబ్లీ సమావేశంగా పేర్కొన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు అంటే రేవంత్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వచ్చి ఫుట్బాల్ ఆడుకొని పోయినారు. మరి అప్పుడు ఆయనకి జింకలు కనవడలే, చెట్లు కనవడలే. మరి ఆయన అంటున్న గుంటనక్కలు ఎవరి గుంటనక్కలు మీకు చూపెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అరౌండ్ 400 జింకలు కనబడతాయి, ఎక్కడలేని స్పీసీస్ కనబడతాయి, ఎక్కడలేని మెడిసినల్ ప్లాంట్స్ కనబడతాయి. అండ్ మన సెక్యూరిటీ పర్సనల్ని అడిగినా, మీడియా వాళ్ళని అడిగినా ఎవరైనా చెప్తారు ఇక్కడ చిరుతపులి తిరుగుతుందని అక్కడ కేజీలు పెట్టినారు, కెమెరా ట్రాప్స్ పెట్టినారు. మరి ఇక్కడ ఏ జింకలు లేకపోతే, ఏ పులులు లేకపోతే ఇవన్నీ ఎడికించి వచ్చినాయి? ఇది ఎంత సిగ్గుచేట అంటే రేవంత్ రెడ్డి పాత బుద్ధి పోనట్టుంది, రియల్ ఎస్టేట్ ఏజెంట్ బుద్ధి ఇంకా పోనట్టుంది. అది యూనివర్సిటీ ల్యాండ్లు అమ్మనికే యూనివర్సిటీ మీద పడ్డారు. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేయడం వల్ల మా మూమెంట్ని ఆపలేరు. ఎందుకంటే ఈ యూనివర్సిటీకి చాలామంది ప్రాణత్యాగాలు చేసినారు. ఈ యూనివర్సిటీ ఎంతో పోరాటం చేస్తే వచ్చిన యూనివర్సిటీ ఇది. ఇట్లాంటి యూనివర్సిటీలో మనమే కాదు, మనతో ఎన్నో ప్రాణజీవులు ఉన్నాయి. అన్నీ మనతో బతకాలని పోరాటం చేస్తున్నాము. ఇందులో ఎన్నో ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉన్నాయి, ఎక్కడ లేని ఎండేంజర్డ్ స్పీసీస్ ఇండియన్ టోటైజ్, స్టార్ షేప్డ్ ఇండియన్ టోటైజ్ ఉంది, ఎన్నో పీకాక్స్ ఉన్నాయి, ఎన్నో లేక్స్ ఉన్నాయి. ఈరోజు చూస్తే టిమ్స్ నుంచి సూయేజ్ లోపలికి వస్తుంది, డ్రైనేజ్ లోపలికి వస్తుంది. అక్కడున్న చెరువులు మేము ప్రతిసారి దీన్ని యూనివర్సిటీకి నోటీస్కి తీసుకుపోతున్నాం. ఎన్నో చెరువులు మొత్తం కలుషితం అయిపోయినాయి, బయట నుంచి డ్రైనేజ్ లోపలికి వస్తుంది. ఇట్లాంటి క్రమంలో ఈ యూనివర్సిటీలో పులులు లేవు, జింకలు లేవు, కేవలం గుంటనక్కలు ఉన్నారంటే గుంటనక్కలు ఎవరు? రేవంత్ రెడ్డి చెప్పాలి. గుంటనక్కలు ఎవరు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళ సంఘాలు NSUI వాళ్ళే గుంటనక్కలు. మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి బట్టి విక్రమార్క గారు ఇక్కడ చదువుకున్నారు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ భూమిని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ముందడుగేయాలి. అట్లాంటిది ఈరోజు వాళ్ళే ముందొచ్చి ఈ ల్యాండ్ని తీసేస్తాం, రాక్స్ ఉన్నాయా, గీక్స్ ఉన్నాయా అని మాట్లాడుతున్నాడు. మరి అది ఆ మష్రూమ్ రాక్ ఏదైతుందో 2000 సంవత్సరాల కంటే పురాతనమైనది అని చెప్తున్నారు. ఇట్లాంటి వనరులున్న యూనివర్సిటీని అమ్మడము, డెవలప్మెంట్ పర్పస్ కోసం అమ్మడం అనేది చాలా బాధాకరం. దీన్ని మీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖండిస్తుంది. మీడియా వాళ్ళని కూడా లోపలికి ఎలవ్ చేస్తలేరు. ఎందుకంటే ఇక్కడ ఏం దాగున్నా అనేది నాకు అర్థమైతే లేదు. మీడియా వాళ్ళని లోపలికి ఎలవ్ చేస్తలేరు. మరి రేవంత్ రెడ్డి గారు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీకు ఒక సవాల్ ఇస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రండి, మీకు చూపిస్తాం. ఇక్కడ జింకలు ఉన్నాయా, నక్కలు ఉన్నాయా, పులులు ఉన్నాయా, నెమళ్ళు ఉన్నాయా? మీరు రావాలి క్యాంపస్కి, మీకు చూపిస్తాం. దాంతోపాటు మన మిత్రులు, ప్రెస్ మిత్రులను కూడా తీసుకొని రండి. మీకనే కాదు, మన పూరా తెలంగాణకి, భారతదేశం చూపిస్తాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏముంది? ఆ కోర్టు ఆర్డర్ వచ్చింది, ఆ ల్యాండ్ యూనివర్సిటీదే కాదన్నారు. మేము దాంట్లోకి పోదలుచుకోలే. ఆ ల్యాండ్ యూనివర్సిటీ కాకపోతే మరి ఏ ల్యాండ్ యూనివర్సిటీదో కూడా మీరు చెప్పాలి. ఆ ల్యాండ్ మరి ఎక్కడుంది? మీరు అంటున్న 400 ఎకరాల భూమి ఎక్కడుంది? సర్వే నెంబర్ 25లో ఎన్ని ఎకరాలు ఉంది? సర్వే నెంబర్ 25లో 2374 ఎకరాలు ఉంది. ఆ 2374 ఎకరాలల్లో 400 ఎకరాలు ఎక్కడుంది? దానికి ఏమైనా హద్దులు ఉన్నాయా? ఏమైనా ఈ డౌట్లన్నీ మీరు క్లారిఫై చేయాలి. క్లారిఫై చేయకుండా మీరు ఒక విద్యార్థి సంఘం అని పేరుతోని ఒక NSUIని అడ్డు పెట్టుకొని ఈరోజు ఏం లేదు, యూనివర్సిటీలో ఏం లేదు అనేది చాలా బాధాకరం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖండిస్తున్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే వైఖరి చూపిస్తే మాత్రం మా పోరాటాన్ని ఇంకా తీవ్రం చేస్తాం, HC భూములను రక్షించుకుంటాం.